ఒక ఆయన ఆఫీస్ ముగించుకొని ఇంటికి పోతున్నప్పుడు పక్కన ఒక ముసలాయన కనిపిస్తాడు. అడుక్కుంటుంటాడు అనమాట. చాలా చాలా చల్లగా ఉంటుంది ఆ ప్రదేశం. ఆ ముసలాయనకు రగ్గు ఉండదు, ఏముండదు, కొంచెం చినిగిపోయిన బట్టలు ఉంటాయి. చాలా బాధ అవుతుంది. నాకు మంచి మనసు ఉంటుంది అనమాట. ఆపి అడుగుతాడు, ఏమైంది నీకు, ఇట్లున్నావు, ఏదైనా రగ్గన్న కప్పుకోవచ్చు కదా, ఇంత చలిలా రాత్రంతా ఇట్లనే ఉంటావా అంటే, ఇట్లనే ఉంటా నేను, అలవాటు అయిపోయింది నా బాడీకి అంటానే. అరే పిచ్చోన్లా చేయకు, నువ్వు మా ఇల్లు పక్కనే, నేను పోయి నీకు మంచి రగ్గు తీసుకొస్తా, అది కప్పుకొని వండుకో, మస్తు ఎచ్చోగా హాయిగా ఉంటుంది, అట్లా ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకు అని చెప్పేస్తాడు. చెప్పి పోతాడు ఇంటికి. ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ పార్టీ ఏదో చేసుకుంటుంటారు, హంగామా ఉంటుంది, అందరు ఫ్రెండ్స్తో మాట్లాడతాడు, రాత్రంతా పార్టీ చేసుకుంటాడు. ఈ ముసలాయన గురించి మర్చిపోతాడు. నెక్స్ట్ డే పొద్దున్న లేస్తానే రే అని రిగ్రెట్ ఫీల్ అయ్యి పొయ్యైన ముసలాయనకు ఆ రగ్గు, మంచి మంచి బట్టలు అన్నీ తీసుకుపోయి ఆ ముసలాయనకి ఇద్దామని పోతాడు. చూస్తే ఆ ముసలాయన చచ్చిపోయింటాడు. ఇక్కడికి కథ అయిపోతుంది. కానీ కథ ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. ఆ ముసలాయన ఎన్నో ఏండ్ల నుంచి చలి వాన ఎండకు అట్లనే బతుకుతున్నాడు. కానీ ఏ రోజు చచ్చిపోలేదు. వీక్ అయిపోయిండేమో కానీ చచ్చిపోలేదు. ఈయనకు బాధ అయింది, పాపం ఇద్దామనుకున్నాడు, ప్రామిస్ చేసిండు, నువ్వు ఇక్కడనే ఉండు, ఒక గంటలో నీకు మంచి రగ్గు తెచ్చిస్తా, హ్యాపీగా ఉంటుందని ప్రామిస్ చేసిండు. ఈ ముసలాయన వెయిట్ చేస్తూ ఫస్ట్ టైం ఆయన లైఫ్లోనే ఆయనకు చలిపెట్టింది. ఆయనకు సుధరాయించలేదు. ఎందుకంటే ఆయన మైండ్ అంతా ఎక్స్పెక్టేషన్స్తో నిండిపోయింది. ఇప్పుడు వస్తాడు, నాకు మంచి రగ్గు ఇస్తాడు, వెచ్చగా ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్స్ నిండిపోయినాయి. ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ కాకపోయేసరికి ఆయన బాధతోని చచ్చిపోయాడు. అంటే ఎప్పుడైనా మనం ఎవరికైనా ప్రామిస్ చేసినాం అనుకోండి, దాన్ని నిలబెట్టుకోవాలి. ప్రామిస్ని బ్రేక్ చేస్తే అవతల కుమిలి చచ్చిపోతారు. లేదా చేత కాకపోతే ప్రామిస్ చేయరాదు. ఎందుకంటే హోప్ అనేది అట్లా ఉంటుంది. ఏదైనా జరుగుతుందేమో అని ఆశిస్తుంటాం, అది జరగకపోతే గుండె పగిలిపోతుంది. సో ఎప్పుడు కూడా ఎవరిని కూడా లైట్ తీసుకోకండి, ఫేక్ ప్రామిస్లు చేయకండి. ప్రామిస్ చేసిండ్రంటే అది 100% నిలబెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ కృష్ణ చైతన్య రెడ్డి. బై.